సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. పవిత్రమైన ధనుర్మాసోత్సవంలో తిరుప్పావై వ్రతంలో 23వ రోజులోకి మనం ప్రవేశించాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలత్కృత్య భుంక్తి గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. మారిమలై ముഴൈజల్మన్నిక్కిడந்தரங்கம் ஷீரிய சிங்கம் அறிவுத்தீ விழித்து வேறுமயிர்பாங்க எப்பாடும் பேருந்துதறி மூறு நிமிர்ந்த முழங்கிப் புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ண உன் கோயில் நீங்கனே போந்துருளி ஹோப்புடைய ஷீரிய சிங்காசனத்து இருந்தயாம் வந்த காரியமாராயந்தருளேலோரம்பாவாய். மாரிமலை முழൈஜல் மன்னிக் கிடந்தரங்கம் ஷீரிய சிங்கம் அறிவுத்தீ விழித்து வேறுமயிர் பொங்கு எப்பாடும் பேருந்துதறி மூறி நிமிர்ந்த முழங்கிப் புறப்பட்டு போதுருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நீங்கனே போந்துருளி ஹோப்புடைய ஷீரிய சிங்காசனத்து இருந்தயாம் வந்த కార్యమరాయిందరులే లోరంబావాయి. ఈ పాశురంలోని విశేషాలు చూద్దాం. వర్షాకాలంలో పర్వత గుహలలో ఆడసింహము తాను ఒక్కతే అందులో ఉంటూ ఒకే వస్తువు అనేటట్లుగా కలిసిపోయి పడకపై నిద్రిస్తుందట. పరాక్రమం యొక్క గొప్పతనంతో కూడియున్న సింహం మేల్కాంచి ఒక్కసారి మేల్కొని నిద్ర నుంచి లేచి తన శత్రు మృగముల మీద కోపంతో నిప్పు కణములు రాలేటట్లుగా కన్నులను తెరిచి చూస్తుందట. అది పరిమళించుచున్న మెడపై జూలు నిక్కపుడుచుచుండగా ఆ కంఠం మీద ఉన్నటువంటి సింహం యొక్క జూలు నిద్ర నుంచి లేచినాక ఆ రోమాలన్నీ కూడా నిక్కపుడుచుకుంటాయట. అది అలా లేచి ఒక్కసారి 4 వైపులకు కదిలి శరీరాన్ని ఒక్కసారి సాగదీసుకొని దులుపుకొని బాగుగా ఆపాదమస్తకం కూడా సాగి ఒక్కసారి గట్టిగా గర్జించి గుహ నుండి బయటకు వచ్చిన విధంగా, ఇదంతా నువ్వు కూడా అలా రావాలి. ఎలాగైతే గుహలో ఉన్న సింహం నిద్రలేచిన తర్వాత ఎలా వస్తుందో దాని చేష్టలన్నీ కూడా అమ్మ వర్ణించి చెబుతుంది. ఓ కృష్ణ, అతసీ పుష్పం వలె నల్లనైన శరీరము గల నీవు నీ ప్రసాదం నుండి ఇచ్చటికి వేంచేసి జయశీలయై సంకల్పించిన పనిని నెరవేర్చి ఇచ్చు విలక్షణత కలిగినటువంటి సింహాసనమునందు వేంచేసి ఉండి నీ సింహాసనం మీద కూర్చొని మేము తలపెట్టి వచ్చిన పనిని విచారించి కృప చేయించి, మేము ఏ పని మీద వచ్చామో మమ్ములను విచారించి నీ కృపను వర్షించుము అంటున్నాడు. ఇచ్చట వర్షం అంటే భగవత్ కృపా సముద్రం నుండి, భగవంతుడే సముద్రం, భగవంతుడి యొక్క కృపనే సముద్రము, దాని నుండి కారుణ్యమనే వాయువు చేత కదలబడినటువంటి నీటి కెరటముల నుండి బయటికి వచ్చిన భగవత్ కటాక్షమనే ప్రసరణము తుంపురును మాపై ప్రసరించము. అంటే ఇచ్చట గుహ అంటే
మనం అనుకునే గుహ కాదు, ఇక్కడ వేద గుహ. ఇక్కడ ఉన్నట్టు శీర్య సింగం అంటే లక్ష్మీ సహిత నారాయణుడు, లక్ష్మీనారాయణుడు. దీని యొక్క అర్థమే ధర్మస్య తత్వం నిహితం గుహాయా అనే శృతి వాక్యం చేత చెప్పబడింది. సింహం తెలివి తెచ్చుకొనుట అంటే చేతనులను అంటే మనను జీవులను వారి వారి కర్మానుగుణంగా శరీరములను సృజించి అందు చేర్చుటకు తగిన సమయం వచ్చినదని గుర్తించడం. ఇది ఏ కారణతత్వంలోని మొదటి స్పందన. ఇది ఏ మేల్కొనుట, ఆశ్రితుల యొక్క రక్షణావసరాన్ని గుర్తించడం. చూచుట అంటే సృష్టికి సంకల్పించుట. ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అనేది శృతివాక్యం. ఈ సంకల్పించగని మొదట తేజస్సు, దాని నుండి జలం పుట్టడం, ఈ క్రమాన్ని తీవిలుత్తు వేరిమయిర్పోంగా అని మాటల ద్వారా చెప్పబడింది. సృష్టి యొక్క క్రమ వికాసమే ఎప్పుడం పీరుందుదరి మూరు నిమిరుందు అనే పదప్రయోగం ద్వారా చెప్పింది. పరతత్వము కారణావస్థను వదిలి కార్యావస్థను అంటే జగత్తు యొక్క రూపాన్ని అందేటప్పుడు ప్రకృతి రూపుగాంచినటువంటి పరమాత్మ శరీరంలో కలిగడి మార్పులని ముజంగి పురప్పట్టు పోదురు మాపోలే అనే దాని ద్వారా చెప్పబడుతుంది. కార్యావస్థ నొందినటువంటి పరమాత్మలోని సౌలభ్య గుణమే అతసీ పుష్ప సచ్ఛాయ, అతసీ పుష్ప సంకాశ. ఇచట కోయిల్ అనే పదం ప్రణవాన్ని చెబుతుంది. ఇది ఏ పరమాత్మకు జీవాత్మకు ఆచార్యునికి నివాస స్థానము. విభూతి పరమాత్మ యొక్క సింహాసనము. మరొక్కసారి ఈ పాశురాన్ని అనుకుందాం. మారిమలై ముడైజల్ మన్ని కిడందరంగం சீரிய சிங்கம் அறிவுத்தீ விழித்து வீறுமயிர் போங்க எப்பாடும் பேருந்துதறி மூறு நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதுருமா போலே நீ புவை புவண்ணா உன் கோயில் நீங்க இங்கனே போந்துருளி ஹோப்புடைய சீரிய சிங்காசனத்து இருந்து யாம் வந்த காரியமாராய்ந்தருளே లోరంబావాయి మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.